అప్పట్లో కోట అనమాట. బాబా కోట బాగా కూలిపోయింది. అప్పుడెప్పుడు పోరంది. బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు అది అంత ముందుదా ఇంకా బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలం తర్వాత మనం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు? హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళీ నేను మన కురైష్ అండ్ ట్రావెల్ లాగ్ ఎపిసోడ్ 4 అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ వైజాగ్ నుంచి మలాసాకి వెళ్తున్నాం. యాక్చువల్లీ ట్రైన్ మిస్ అయింది, మాకు కొంచెం లేట్ అయింది అనమాట. ట్రైన్ 4 కంటే మేము 6కి ఒక ట్రైన్కి ఎక్కినాం. మేము వెళ్ళే వరకు ఎగ్జాక్ట్గా ఒక 11:30 అలా అయిందనమాట. ఈ ట్రైన్లో కొంచెం జర్నీ కొంచెం హార్డ్గానే ఉంది, ఎందుకంటే మేము ట్రైన్ మిస్ అయింది కాబట్టి కొంచెం లేట్ వెళ్ళినాం. 11:30 అలా అవుతుంది. కానీ మొత్తానికైతే పలాస రైల్వే స్టేషన్ అయితే బాగుంది. చూస్తాం, మీకు చూపిస్తా కూడా ఒకసారి. పలాస అని బోర్డుతో ఉంది రైల్వే స్టేషన్, చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఏంటంటే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ కలుద్దాం. అకుపల్లి బీచ్. ఐ విల్ గో టు మెంబర్స్. ఓకే ఓకే, యూ డోంట్ వరీ. సరే అని మేమైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ ఏంది పెట్రోల్ పోపిస్తున్నాం. మన ఆటోకి పెట్రోల్ పోపిస్తాం అనమాట. ఏంటంటే ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఏం పోస్తలేరు అనమాట, మేమే వేసుకుంటున్నాం అనమాట. ఆటోకి పెట్రోల్ కూడా మేమే వేసుకుంటున్నాం, ఎందుకంటే పోసేటోళ్ళు కూడా తక్కువ ఉంది ఇక్కడ ఊర్లో, అందుకని మేమే వేసుకుంటున్నాం ఆటోకి. ఆటో డ్రైవరే పోసుకుంటున్నాం అనమాట. అది కూడా డీజిల్ కాదు, పెట్రోల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు పలాస మూవీ చూసే ఉంటారు. ఆ పలాస మూవీలో నాది నక్లెస్ గొలుసు అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఇక్కడే షూట్ చేశారనమాట. ఇక్కడ గుడి దగ్గర ఆ గోపురం అనమాట, ఇది ఇక్కడనే మొత్తం షూట్ చేశారు. ఇక్కడ కొంచెం చివరికి వెళ్తే ఒకటి ఉంటుంది, కోట ఉంటుంది. ఆ కోట గురించి తెలుసుకుందాం. తొప్పలే అంటే నేను అడ్డకి రావదు, చిన్న గోర్జీలాగా ఉంటుంది. కోట ఎప్పుడెప్పుడో పోయింది. కోట రాజుల కోట అంటారు కదా, అవి ఎప్పుడు ఎలుగా ఉంటాయి. మరి ఇవి చూడటానికి ఇది అంతే. ఇవన్నీ చెత్త చెదారమే, మనకి దోకలు అంతే చూంటాయి. అప్పట్లో కోట అనమాట. ఇంకా ఉందా లోపల? ఇంతేనా? లోపలికి ఎంట్రీ లేదా? బాబా కోట బాగా కూలిపోయింది. అప్పుడెప్పుడు పోరంది. బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు అది అంత ముందుదా ఇంకా బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలం తర్వాత మనం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు? సో మేమైతే కోటలోకి వెళ్దామని ట్రై చేస్తున్నాం. అంటే ఇది కోట కదా, కోటలో లోపలికి వెళ్ళడానికి మేమైతే ట్రై చేస్తున్నాం. మాకు చిన్న ఆశ అనమాట, లోపల ఏముందని చూడడానికి ఈవెన్ వెళ్తున్నాం అనమాట. చూద్దాం కోట కూడా ఎలా ఉందో. పాతగా అయిపోయింది మొత్తం, అయితే దారి అయితే లేదు. కానీ మేమే ఒక దారిలాగా మార్గంలాగా వెళ్తున్నాం అనమాట. ఆ కోటలో ఏముంది, అసలు గోడలు ఉన్నాయా, అసలు ఏముంది, గదిలు ఎలా ఉన్నాయి, ఎంత చాలా పెద్దగా ఉంది. చూస్తే మాత్రం ఒక ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకు ఒకటి కనబడుతుంది, సింహాలు కనబడతాయి, 2 సింహాలు కనబడతాయి. అంత పెద్దగా ఉన్నాయి అనమాట. అంటే చాలా పెద్ద కోట ఇది. లోపలికి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళి చూస్తున్నాం అనమాట. చూడండి, మేమైతే కొంచెం ట్రై చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ స్నేక్స్ ఎక్కువ ఉన్నాయంట. అందుకే సౌండ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. లోపలికి స్నేక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పారు. అందుకే మేము కూడా చూస్తున్నాం, ఎవ్వరు రాలేదు. ఈవెన్ మేము ఇద్దరం వెళ్తున్నాం లోపలికి చూద్దామని చెప్పి, ఎందుకంటే మాకు కొంచెం చూడాలని చెప్పి ఉందన్నమాట. అంటే ఎలా కట్టారు, ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి ఏందని చెప్పి. లోపలికి వెళ్తే మాత్రం అన్ని కూలిపోయినాయి. ఒట్టి గోడలు ఒకటి ఉన్నాయి, ఆ మిడిల్లో ఒకటి, ఆ సైడ్లో ఒకటి గోడలు ఉన్నాయి, అంతే, ఏం లేదు. మొత్తానికి అయితే రిటర్న్ అవుతున్నాం, ఎందుకంటే ఏం లేదు కాబట్టి రిటర్న్ అవుతున్నాం. లోపల కూడా ఏం ఎంట్రీ కూడా లేదు. అట్లీస్ట్ మొత్తం గోడలు పడిపోయినాయి ఉన్నాయి, అన్నీ పడిపోయినాయి గోడలు అయితే. ఈవెన్ సైడ్ వాల్స్ ఒకటి పెద్దగా ఉన్నాయి, సైడ్ గోడలు ఒకటే పెద్దగా ఉన్నాయి లోపల.
ఇది చూడండి ఎంట్రెన్స్ ఇట్లా ఉంది చూసారా, సింహాలు ఉన్నాయి, 2 సింహాల మధ్యలో గోడ అనమాట. ఇది ఎంట్రెన్స్. ఈ ఎంట్రెన్సే మొత్తం కూలిపోయింది. ఎంట్రెన్స్ కూలిపోయి మనకు ఒక దారిలా ఉంది, సైడ్లో కొంచెం దారి ఉంటే మేము లోపలికి వెళ్ళాం. ఇది బావి, అప్పట్లో బావి అనమాట ఇది. అంటే ఈ బావి నుంచెలే వాటర్ తీసుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనమాట. ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకో. సరే అని చెప్పి కోట కూసుకొని ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అక్కుపల్లి బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే బీచ్లో చాలా వెరైటీస్ ఉంటాయంట. అంటే ఈవెన్ చేపలైనా ఏదైనా సరే ఒడ్డుకు వస్తాయి అనమాట. ఒడ్డుకు వచ్చి చనిపోతుంటాయి అనమాట. అంత ఫిషెస్ కానీ అన్నీ చాలా ఉంటాయి అందులో. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. చాలా డేంజర్ కూడా అంట, కానీ సేఫ్ కూడా, చాలా డేంజర్ కూడా అనమాట. ఆ బీచ్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయంట. ఈవెన్ చాలా కొండలు అవి కూడా ఉంటాయంట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇంకా ఫోటో షూట్స్ కానీ చాలా అవుతాయి. ఇక్కడ ఏంటంటే చూసుకుంటూ పోతే మనకు రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఆ రాళ్ళతో పాటు కొంచెం మట్టి కూడా బాగుంది. ఇక్కడ రాళ్ళు అయితే మెయిన్ థింగ్. మనం ఎక్కడ చూసినా కానీ మనకైతే రాళ్ళు అయితే కొన్ని అక్కడక్కడ కనబడుతుంటాయి. రాళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఫిష్లు మాత్రం చాలా బాగున్నాయి. ఫిషెస్ మనకి ఇట్లా దొరుకుతుంటాయి, ఫిషెస్ ఇట్లా వస్తుంటాయి మనకు. అది కూడా ఉంది. ఆ పేరు రాసిన ఎప్పుడెప్పుడు వాటర్ ఇచ్చి కొట్టుకోపోతుందా అని చూస్తున్న పేరుకి. ఈవెన్ చూస్తారు కదా మీరు, చాలా మంది రీల్స్లో వస్తుంటారు కదా, నేను కూడా ట్రై చేసిన. కాకపోతే ఏంటంటే అక్కడికైతే రాలేదు, వాటర్ అయితే రాలేదు. ఓవరాల్గా మాకైతే బీచ్ మాత్రం చాలా బాగా నచ్చింది. జెల్లీ ఫిష్ ఒకటి వచ్చింది. జెల్లీ ఫిష్ అయితే దొరికింది మాకు. ఇంకా చాలా ఫిషెస్ దొరికినాయి, అన్నీ కొట్టుకోపోయినాయి అనమాట. అవన్నీ పట్టుకోగానే ఇట్లా వచ్చేసినాయి, వెళ్ళిపోయినాయి. జెల్లీ ఫిష్ అయితే దొరికింది మాకు. జెల్లీ ఫిష్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంది, అంటే చనిపోయిందా బతికిందా అని తెలియడం లేదనమాట. ఎందుకంటే దాన్ని బతికించాలని చెప్పి చూస్తున్నాం. కాకపోతే అది ఏంటంటే చనిపోయింది. దృశ్యం వల్ల అది కొంచెం చనిపోయి ఉంది. ఆ జెల్లీ ఫిష్ని అయితే కొంచెం కాపాడదాం అనుకున్నాం. మేబీ ఒక దానిలో వేసి జర ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం జెల్లీ ఫిష్ అయితే. కాకపోతే అది చనిపోయింది. దానివల్ల కొంచెం జర నిరాశ అయినా మేమైతే. ఎందుకంటే అలా కష్టపడి తీసుకొచ్చాము అది జెల్లీ ఫిష్ అయితే. మేమైతే తీసుకుందాం అనుకున్నాం, ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ అది చనిపోయింది. చనిపోయిన వల్ల మేమైతే కొంచెం జర బాధగా ఉన్నాం. ఇంకోటి మనం ముఖ్యంగా ఇక్కడైతే మోస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే అసలు ఆ వెడ్డింగ్ షూట్స్ అయితే అసలు చెప్పొద్దు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ చూసుకుంటే మాకు ఒక 3-4 కెమెరాస్, అంటే 3-4 కెమెరామ్యాన్స్ ఉన్నారనమాట ఇక్కడ. అంటే ఒక్కొక్క జంట ఉన్నారనమాట. మొత్తం వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి ఇక్కడైతే. బీభత్సంగా జరుగుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా అయితే మీరైతే విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి. మీరు మాత్రం పలాసాలు ఉంటాయి, ఓకేనా. వీడియో